రహస్య ప్రార్థన అంటే రహస్యంగా చేసే ప్రార్థన అని కాదు, కానీ మనకు పరలోకపు తండ్రికి మధ్య ఉండే సంబంధాన్ని ఈ ప్రార్థన ఎంతో బలపరుస్తుంది. తండ్రి పైన మనకు ఉండే విశ్వాస్యత ఈ ప్రార్థన హృదయపు లోతులను తాకుతుంది. విస్తారముగా ప్రార్థించనక్కర్లేదు. మనకి ఏమి కావాలో అది స్పష్టంగా అడగాలి. అడగకపోయినా అన్నీ తెలిసిన తండ్రి, కానీ అడిగి పొందుకోమన్నాడు కాబట్టి అది మన బాధ్యత అని గుర్తెరిగి ప్రార్థన చేద్దాం. అలాగే మన ఇష్టాలను తెలియజేస్తూ ఇది నీ పూర్ణ చిత్తమైతేనే చేయు ప్రభువా అని వేడుకోవాలి. ఒక్కోసారి మన చిత్తానుసారంగా అడిగేటప్పుడు దాని కష్ట నష్టాలు మనమే భరించాలి. ఎందుకంటే మనం ఆశతో అడుగుతాము కాబట్టి తండ్రి ఇస్తాడు. అదే తండ్రి చిత్తానుసారం అయితే కష్ట నష్టాల సంపూర్ణ బాధ్యత తండ్రిదే. ఎందుకంటే మన తరపున వాద్యం ఆడేది తండ్రే కాబట్టి.